అవర్ ఛానల్. సో మహిళా సంఘాలకు సంబంధించిన మహాసభ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నా. ఒక్కసారి మహిళా మనులతో మనం మాట్లాడదాం. అక్క చెల్లెలతోటి ప్రభుత్వం ఇచ్చే పథకాలపైన వాళ్ళు ఏమంటారనేది తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. ఎడికెళ్ళి వచ్చారు? మేము బోధన్ మండలం నుంచి వచ్చాము. మాది శాంతి మండల సమైక్య. గవర్నమెంట్ మాకు బాగానే చేసింది. వడ్డీ లేని రుణాలు, అన్ని మహిళా సమైక్యలకు ఫ్రీ బస్సు, మళ్ళీ బస్సు మహిళలకు ఫ్రీగా ఇవ్వడం కూడా ఒక మంచి అవకాశమే. మహిళలకు మంచి అవకాశం. మళ్ళీ వడ్డీ లేని రుణాలు మరియు 20 లక్షలు బిజినెస్లు, మంచి మంచి బిజినెస్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. మహిళలు ఏ పని చేసుకున్నా వాళ్ళ సొంతంగా ఎదగడానికి సీఎం సహకారం బాగా అందిస్తున్నారు. మరియు మంత్రి సీతక్క గారు కూడా 20 లక్షలకి వడ్డీ ఉందా లేదంటే వడ్డీ లేని? 10 లక్షలకు మాత్రం వడ్డీ, మిగతా 10 లక్షలకు మాత్రమే వడ్డీ. 20 లక్షల 10 లక్షలకు వడ్డీ కట్టాలి, మిగతా 10 లక్షలకు లేదు. ఎంత? పావుల వడ్డీయా రూపాయి వడ్డీ? పావుల వడ్డీ. అందిందా మీకు కూడా లోన్? అవును. ఏం చేసిరా లోన్ డబ్బులతో? లోన్ వ్యవసాయంకు దేనికన్నా ఖర్చుకి, పిల్లల చదువులకు, వ్యవసాయంకి ఎక్కువ యూజ్ చేసినాం. మంచిగా అనిపించిందా? ఏదైనా షాప్ పెట్టినాం, అది చిన్న చిన్న బిజినెస్, కర్రీ పాయింట్ అట్లా పెట్టడానికి ఉపయోగపడుతుంది మేడం. మీ పేరేందమ్మా? అస్మా. అస్మా గారు, వచ్చిందా మీకు కూడా లోన్? వచ్చిందా? మేము మొన్ననే 2 లక్షలు చెప్పినాం. షాప్ ఉంది, బ్యాంగిల్ షాప్ ఉంది, బట్టల షాప్ ఉంది. దాంట్లోనే స్టాక్ తెచ్చినాం, మొన్ననే లేపినాం. సో ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి? మంచిగా ఉంది. ప్రభుత్వం మాకు మంచిగా సహకరిస్తుంది. మేము మంచిగా ఎదుగుతున్నాం, ఆడలం. మంచిగా అనిపిస్తుంది. మహిళకి ఇంకేం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? చదువు ఇవ్వాలా మహిళలకు, ముందు పిల్లలకు మంచి ఫ్రీ చదువు గవర్నమెంట్లోనే చదివియాలని చెప్తుర్రు. పిల్లలకు గవర్నమెంట్లోనే చదివియాలా, వాళ్ళకు ముంగట వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలా, అవకాశాలు ఇవ్వాలా, మహిళలకు అందించాలా. మహిళలకు స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా ఎదగడానికి కొంచెం అవకాశం ఉంటుంది. మా మహిళలందరూ ముందు ఎదగడానికంటే మహిళలకు స్కిల్స్ బాగా అవసరం. ఇంకేం చేస్తే మహిళల కోసం బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందాలి మేడం. మహిళలు పిల్లలకి చదువు అయిపోయింది అనుకోండి, కానీ ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి సాయం, వడ్డీ లేని రుణాలు ఇంకా కొద్దిగా వడ్డీ తగ్గిస్తే బాగుండేదాన్ని. సో మహిళా పథకాలు సో ఇంకేం అమలు చేస్తే బాగుంటుంది? ఇంకా ఏం అమలు, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు కదా, 2500 వస్తున్నాయా? రావట్లేదు మేడం. అది ఇస్తే బాగుంటాయి, వేస్ట్ ఖర్చు కాకుండా కదా. ఇవి బస్ ఫ్రీ అవి వేస్టే కదా మేడం. సార్ జీతం చేసిన వాళ్ళకి, రోజు తిరిగిన వాళ్ళకే లాభం. అది మేము ఎప్పుడో ఒకసారి పోతాం, డైలీ వెళ్ళాం కదా, పనికి వెళ్తాం మేము. అదే 2500 ఇస్తే మంచిగా ఉంటుంది మేడం. అది ఉపయోగపడుతుంది. ఉపయోగం అంటే గ్రూప్ లోన్ తీసుకున్నాం, మనకు కొద్దిగా సాయం అన్నట్టు ఉంటుంది. ఈ పని అవి అంటే డబ్బులు కట్టగలుగుతాం. మీ పేరమ్మా? లక్ష్మి. సో మీకేమనిపిస్తుంది, ఇంకా ప్రభుత్వం ఏం స్కీమ్లు పెడితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది మీకు? లేని వాళ్ళకు ఇండ్లు కట్టియాలి, గరీబ్ వాళ్ళని చూడాలి, మాకు మహిళలకు అండగా ఉండాలి. ఇట్లానే సాయం చేస్తే. నాకు ఇల్లు లేదు. పెట్టిరా? అర్జీ పెట్టిరా? పెట్టినా కానీ లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అర్జీ పెట్టి? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి లేదు. 16 సంవత్సరాల నుంచి అసలే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అర్జీ పెట్టిరా? పెట్టినా. ఏమన్నారు మరి? ఇస్తామంటుండ్రు కానీ ఇంక ఇది వరకు ఇచ్చింది లేదు. ఇస్తే మంచిగా ఉంటుంది. నేను రేకులన్నీ వేసుకుంటా. ఈ మా మహిళా మండలిలో 3 లక్షలు లేపినాం మేడం. ఒకటి పెళ్ళికి అయింది, మా పాప పెళ్ళికి 1 లక్ష, 1 లక్ష వ్యవసాయంకి అయింది, కౌలుకు చేసుకుంటా బిగేడ్ భూమి. 1 లక్షనేమో ఇల్లు వేరే వాళ్ళకు ఇల్లు అప్పుగా ఇచ్చింది. అప్పు ఇచ్చారు, మీరు డబ్బులు తీసుకున్నారు. మంచిగా ఉంది సౌలత్ మీకు? సౌలత్ మంచిగా ఉంది, కానీ నాకు సొంతగా ఇల్లు లేదు. ఇల్లు ఉంటే మంచిగా ఉంటుంది. ఇల్లు ఉండాలని నేను అదొకటి ఆశ. పింఛన్ వస్తుంది కానీ 2000 వస్తాయి. మాకు 2 లక్షలు వచ్చింది మేడం. మేము కూడా 2 లక్షల లోన్ తీసుకున్నాము. మా పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తున్నాం. మా పెద్దమ్మాయి ఎంఫామ్ కంప్లీట్ చేశారు, చిన్నమ్మాయి డాక్టర్ చదువుతున్నారు.
ఇది అన్ని రకాలుగా బాగానే ఉంది. మహిళలను బలోపేతం చేస్తున్న వివోఏలకు కూడా కొంచెం వేతనం అందించి వాళ్ళను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇంకా మహిళా సంఘాలు ఇంకా ముందుకెళ్తాయని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. మహిళలు పనంతా వివోఏలే చేస్తారు. మహిళలను తీసుకురావాలన్నా ఏదైనా చేయాలన్నా అన్నిట్లో కూడా వాళ్ళే ముందుంటారు. వాళ్ళు ముందుండి చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మహిళలకు ఇంకా మంచి మంచి అవకాశాలను ఎక్కడ ఏ లోపలకో ఉన్నా ప్రభుత్వం ఎక్కడ పెట్టినా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మహిళలకు ఇది అవసరం ఉంది, ఇది ప్రభుత్వంతో ఇది అవుతుంది అని చెప్పి ఇటు ప్రభుత్వానికి ప్లస్ ఇటు మహిళలకు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కష్టం కూడా పెరిగింది పథకాలు పెరిగినప్పటి నుంచి, అవును. పని కూడా పెరిగింది. పని కూడా పెరిగింది మేడం. సో పనికి తగిన గౌరవ వేతనం ఉందా? లేదు మేడం, 5,000 వేతనం ఇస్తున్నారు. అసలు ఈ నిత్యావసర సరుకులలో అసలు దేనికి కూడా కనీసం ఒక నూనె వస్తలేదు. ఇప్పుడు ఆ 5,000తో కనీసం ఒక పూటగా ఒక వారం రోజులు గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న దాంట్లో కనీస వేతనంగా ఒక 26,000 లేకపోతే 18,000 ఇచ్చినా కొంచెం ఆశాలలాగా 18,000 ఇచ్చినా కొంచెం సంతోషంగా ఉంటుందని మేము రేవంత్ రెడ్డి గారిని కానీ సీతక్క గారు. లేదు మేడం, ఎక్కడ పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు మాకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అటు సంఘాలతో కావచ్చు, అటు గ్రూపులతో, అంటే ఆన్లైన్ వర్కులు, మళ్ళీ ఆఫ్లైన్ వర్కులు, మళ్ళీ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అన్నీ చెప్తూ ఉంటే అసలు టైం అనేది లేదు మేడం. మాకైతే అస్సలు టైం లేదు. ఎప్పుడు ఏ ఆఫీసర్ వచ్చినా వివోఏలు ఎక్కడున్నారు, ఈ పని ఏంది, ఈ ఒక్క యాప్ ఇచ్చిర్రు అంటే ఆ యాప్లో ఎంటర్ చేసే లోపే ఇంకొక యాప్ వచ్చేస్తుంది. అక్కడ ఆ యాప్లో ఎంటర్ చేసే లోపే కొన్ని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు జనాలు తొందరగా ఇవ్వరు కదా, మనం పోగానే వెంటనే రెస్పాండ్ కారు. వాళ్ళ కోసం వెయిట్ చేయాలా, వాళ్ళకి అది తీసుకొని వచ్చే లోపు అది కొన్ని సగం చేసిన లోపే మళ్ళీ ఇంకో యాప్ వస్తుంది. ఆ యాప్లో అంటే ఇంట్లో ఇంకా వర్క్ కాలేదు ఇట్లా అనేది పైనుంచి ఆఫీసర్లతో ఒత్తిడి, ఇటు మహిళలతో మాకేం చేసినావు అనేది వీళ్ళతో ఒత్తిడి. ఎంత ఇచ్చినా కూడా జనాలకి ఏముంటుందంటే మాకు ఇంకా కావాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా మాకైతే కష్టాలు బాగా పెరిగిపోతున్నాయి మేడం. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. సీతక్క గారిని కానీ మేము రేవంత్ అన్నని కానీ మమ్మల్ని కొంచెం గుర్తించి మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాల్సిందిగా ఒక టైం అనేది మెయింటెనెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము షామీర్పేట నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది మహిళల కోసం ఇంత సభా వేదిక, రుణాలు? చాలా బాగున్నాయండి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంతవరకు రుణం వస్తుంది? మనము 5 lakhs వరకు తీసుకుంటే వస్తుందండి. కానీ అవసరాలకు కూడా చాలామంది మహిళలు బిజినెస్ కోసం వాటి కోసం తీసుకుంటున్నారు. అలా కూడా వాళ్ళకి మంచి ఇది ఉన్నదండి. వడ్డీలు వాటికి కూడా వస్తున్నాయండి, తీసుకున్న వాటికి కూడా. సపరేట్గా కూడా వాళ్ళకి వ్యాపారాల గురించి కూడా లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్స్ ద్వారా, మరియు మళ్ళీ చిన్న చిన్న స్నాక్స్ చేసుకోవడం, షాప్స్ పెట్టుకోవడం, ఎంబ్రాయిడరీ పెట్టుకోవడం, ఈ కోళ్ళది గురించి, కోళ్ళ వ్యాపారం, మన ఏవైతే ఇది కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి కదా, నాటుకోళ్ళ వ్యాపారం, నాటుగుడ్లు, ఇలాంటి చాలా అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయండి. పర్వాలేదు, ఇప్పుడు మహిళలకైతే బాగానే ఉంది. ఇంతకుముందు పొదుపు గ్రూప్లో ఎట్లా ఉన్నాయండి, ఇప్పుడు ఎట్లా ఉంది? మీకు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు మహిళలు? ఆర్థికంగా మహిళల పట్ల ఇప్పుడు కొంచెం మంచి అభిప్రాయం ఉందండి, డెవలప్ అయింది. అందరూ చైతన్యంగా మహిళలు ముందుకొచ్చి వారి కుటుంబాన్ని వాళ్ళు మంచి స్టేజ్కి తీసుకునే విధంగా జరుగుతున్నాయండి. ఏం చేస్తే బాగుంటుందా? ఇంకా మహిళలకి చాలా ఉన్నాయండి, ఎంత చేసినా మహిళలకి తక్కువే, చాలా చేయొచ్చు. మహిళలకి చేయాలండి, ఎందుకంటే చాలామంది భయపడి కూడా వాళ్ళు రారు కదా, కొంచెం భయం పక్కన పెట్టి కూడా వాళ్ళు రావాలి ముందుకు. దాని ద్వారా కూడా చైతన్యం వస్తుంది. మంచి మంచి బిజినెస్ వ్యాపారాలు మెయిన్ ఏంటంటే మండల్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మనకు స్టేట్ లెవెల్, స్టేట్ తర్వాత ఇట్లా వరల్డ్ వైజ్ అట్లా మహిళలు ఎదగాలి. అలా జరుగుతున్నాయి, మంచి అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి, బాగుంది. మీ పేరేంటి? అరుణ అండి. ఎట్లా ఉంది? మీరు కూడా గ్రూపా? గ్రూపే అండి మాది. మేము మేడ్చల్ మండలం నుంచి వచ్చాము. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంత సభ ఇక్కడ, మీకు తర్వాత ఈ వడ్డీ లేని రుణాలు? మా మహిళలను ఇంత అభివృద్ధికి తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ముందు ఉన్నారు. అందరూ అన్ని బిజినెస్ చేసుకుంటున్నారు. వారు గ్రూప్ త్రూగా లోన్ తీసుకొని. స్టార్ట్ చేశారు నేనా అండి, నాది చిన్న టైలర్ ఉందండి. ఇంట్లో టైలర్ రన్ చేసుకుంటున్నాను, సంఘాలు చూసుకుంటాను. గ్రూప్ లీడరా? అవునండి. సో గతంలో ఎంత ఉండే మీకు రుణాలు, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మాకు గతంలో ముందు 10 ఉండే, ఇప్పుడు 20 lakhs ఇస్తున్నారు. 20 లక్షలు ఇస్తారు. ఈచ్ మెంబర్ 2 lakhs తీసుకొని వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు. మరి వడ్డీ అంటే వడ్డీ బ్యాంక్ త్రూ కంటే కొంచెం తక్కువ ఉంటుంది, 70% వరకు ఉంటుంది. వడ్డీ లేని రుణాలు వస్తే బ్యాంక్లో ఉన్న సంఘాలన్నిటికీ వర్తిస్తుందండి. వర్తిస్తారు. అవును. సో ఇప్పుడు వడ్డీతో ఎట్లా ఉంది మీకు పరిస్థితి?
ఇంకా వడ్డీ ఏమైనా తగ్గించాలని కోరుకుంటున్నారా? ఇంకా మాకు వడ్డీ లేని రుణాలే రావాలనుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం అది. ఎందుకంటే బిజినెస్ చేసి మళ్ళీ రిటర్న్ కట్టాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి దానికోసం కొంచెం వడ్డీ తక్కువ ఇస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఇంకా అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో మహిళలకి సీఎం సార్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మంచి అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్య. ఇప్పుడు ఎంత పడుతుందమ్మా వడ్డీ, ఎంత పడుతుంది? మనకి ఇప్పుడు వచ్చేసి బ్యాంక్లో 12% ఉంది. ఇంకా కొంచెం తగ్గితే బాగుండు అని అభిప్రాయం. సో మీరు చేసిన లాభంలో సగం వరకు వడ్డీకే పోతుందా? వడ్డీ తప్పకుండా ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. బయట కంటే తక్కువనే ఉంటుంది. కాకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా కావాలి. మళ్ళీ తెలంగాణలో స్కూల్స్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. మిడ్ డే మీల్స్, భోజనం, టిఫిన్స్ అవన్నీ పెడుతున్నారు. అలాగే కాలేజ్ కూడా, ఇంటర్, డిగ్రీ కూడా, పీజీ కాలేజెస్ కూడా అన్ని మండలాల్లో అవైలబుల్ ఉండి అలా ఉండాలని, పిల్లలకి మంచి ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా మంచి స్థాయిలో మన రాష్ట్రంలో రావాలని మేమందరం మహిళల తరఫున కోరుకుంటున్నాం. సో ఈ వడ్డీ లేని ఇప్పుడు ఉండే రుణాలతోటి స్టార్ట్అప్స్ మీరు అందరూ అంతేనా? ఒక చిన్న బిజినెస్లు ఇప్పుడిప్పుడే పెట్టుకుంటున్నారు మహిళలు. సో ఈ టైంలో వడ్డీ లేని రుణాలు ఇస్తే మీకు ఎంత బాగుంటుంది? ఇక మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. వడ్డీ లేని రుణాలు వస్తే ఇంకా మేము అన్ని రంగాల్లో పని చేసుకోవచ్చు, డెవలప్ అయ్యవచ్చు అన్న ఇది ఉంటుంది కదండి మాకు. సో ఇప్పుడు 1,00,000 రూపాయలకి తీసుకుంటే ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుంది? తక్కువ వడ్డీ అయినా కూడా ఎంత ఒక లోన్ కంప్లీట్ అయ్యే వరకు ఒక 10,000 అయినా కడతారా? 10-15 వేల వరకు అంత పడుతుందండి. 10,000. సో ఇన్ కేస్ ప్రభుత్వం కనుక వడ్డీ లేని రుణాలు ఇస్తే 10,000 మిగులుతాయా మీకు? మిగులుతాయి. నీ పేరు నా పేరు కలమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మాది పిండిపోలమ్మ, మాది పిండిపోలు. సో ఎట్లుంది మరి మీ దగ్గర మహిళా రుణాలు ఎట్లున్నాయి? మహిళా సంఘాలు ఎట్లున్నాయి? ఏముంది, వడ్డీలతోనే కడతాను. మరి ఇప్పుడు వడ్డీలు 8,000 ఒక్క 100 కడతాను. ఎంతకి? 2 లక్షలకి 8,000 ఒక్క 100 కడతాను. మరి మాకు ఇక వడ్డీలు పడండి ఆడ. వడ్డీలు పడుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఉండవా వడ్డీలుగా? ఉండవా అమ్మ? ఉన్నాయి కదా, వడ్డీ కడుతూనే ఉన్నారుగా. వడ్డీ కడతాను. మరి ఇప్పుడు మాఫ్ చేస్తాడా? వడ్డీ మాఫ్ చేస్తాడా అంటానా? చేస్తే బాగుంటుందా? మరి చేస్తే బాగుంటుంది. మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు సీతక్క, రాలేదా ఇంకా మీ వరకు? రాలేదు. వస్తే బాగుంటుంది. మరి రమ్మని చెప్పండి. మరి ఏం పేరు నీ పేరు చెప్పు? కలమ్మ, గుణగడ్డ కలమ్మ. కలమ్మ చెప్పింది వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి సీతక్క అని చెప్తాను. చెప్పండి. నీ పేరేనా? సుజాత, ఎక్కడి నుంచి వచ్చినమ్మా? పిండిపోలు, బత్తులు సుజాత. ఎంతవరకు వస్తున్నాయి మీకు ఇప్పుడు రుణాలు? మేము ఎప్పుడు మంచిగానే కడుతున్నాం. 1,00,000 తీసుకున్నప్పుడు 4,000 ఒక్క 100 కట్టినాం. వడ్డీయా అసలు? అసలు అంటే పొదుపు 100, 1,00,000కి 4,000 అప్పు కట్టినాం. మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నా 8,000 ఒక్క 100 పొదుపు, 8,000 అవి కడుతున్నాం. నెలకి 5వ తారీఖు వరకు 5, 6 కడుతున్నాం. ఇప్పుడు మీకు వడ్డీ కడుతున్నారా? వడ్డీ లేని రుణాలు మీ వరకు వచ్చినాయా? మాకైతే వడ్డీ లేని రుణాలనే చెప్పారు బ్యాంకులో. మరి ఎట్లా పడితే తెలియదు. వడ్డీ అయితే తీసుకుంటారు వాళ్ళు. తీసుకుంటారు ఫస్ట్. మరి ఇప్పుడు మా అప్పు తీరేటప్పుడు తెలిసిద్ది. అప్పు అంతే ఇక అప్పటి వరకు వడ్డీ కట్టాలి. ఇక అప్పటిదాకా కట్టేదే, ఇక కట్టించుకోవటమే. నమస్తే. నమస్తే. భద్రాచలం. ఎప్పుడు బయలుదేరారు? తెల్లారి 4 గంటలకు 3:30 కల్లా స్టార్ట్ అయ్యాం. 3:30 స్టార్ట్ అయ్యాం. మధ్యలో లంచ్ ఉంది, బ్రేక్ ఉంది. అన్నీ మంచిగా తీసుకొచ్చారు మా సారు, మా మేడం వాళ్ళు. ఈ సీఎం ప్రోగ్రామ్ అంటే చాలా సంతోషంగా వచ్చాం. హ్యాపీగా డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చాం. ఫ్రీ బస్సులు మా మహిళా మండలి తరపు నుంచి మేము కొత్తగా బస్సు ఒకటి సొంతంగా కొనుక్కున్నాము. దాన్ని డిపార్ట్మెంట్కి వాళ్ళకి రెంట్కి ఇచ్చాము, ఆర్టీసీ వాళ్ళకి రెంట్కి ఇచ్చాము. మాకు చాలా బాగుంది. రేవంత్ సార్ బాగా మాకు చూస్తున్నారు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. వివోఏలకి మేమందరం వివోఏలు, మా తరపు నుంచి మటుకే ఆ సార్కి బాగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాకపోతే మాకు గౌరవ వేతనం చాలా తక్కువ. ఈ వ్యాపారం మేము చేసే వర్క్ ఎక్కువ. ప్రతి ప్రభుత్వ పథకాలలో ప్రతి ప్రభుత్వ పనులలో మేము ఇన్వాల్వ్ అయి ఉంటాము. వివోఏలు లేనిదే పనులు సరిగా కావు. ప్రతి దాంట్లో బిఎల్ డ్యూటీలని కానీ, ఇన్సూరెన్స్ డ్యూటీలని కానీ, సంఘాల వ్యాపారాలకి ఎంటర్ప్రైజెస్లు కానీ, మళ్ళీ వృద్ధులు వికలాంగులు గుర్తింపు కానీ, మళ్ళీ మన కిషోర్ బాలికల గుర్తింపు కానీ, ప్రతి ఒక్క దాంట్లో మా వివోఏల పని ఎక్కువ ఉంటుంది. మేము గ్రూపుల్ని తయారు చేస్తాము, వాళ్ళు లోన్లు ఇప్పిస్తాము,
వాళ్ళకి లోన్లు కట్టకపోతే వాళ్ళ చుట్టూ తిరుగుతాము, బ్యాంకులకి వెళ్తాము. మాకు ఒక ఏపీఎం మేడం ఉంటుంది, సీసీలు ఉంటారు. ఆ సీసీలు ఏపీఎంలు మాకు చాలా తోడుగా ఉంటారు. మాకు ఎంతో చేయూతనిస్తుంటారు. సారు సీఎం సారు మాకు ఏ విధంగా మాకు లోన్లు గినక ఇస్తున్నారో అన్నీ మాకు అందుబాటులో ఉంటున్నాయి. చాలా ఫస్ట్లో మాకు వేతనం లేదండి, 500 అలా వివో నుంచి తీసుకునే వాళ్ళం. అంటే సమైక్య గ్రూపులు ఒక వెలుగు అని ఇది వరకు ఉండే, దాని నుంచి మేము వివోఏలు అంటే గ్రామ దీపికలు అంటారు, తెలుగులో గ్రామ దీపికలు అంటారు. తర్వాత వివోఏలు అంటారు, ఆర్పీలు అంటారు. అలా మమ్మల్ని అదొక పేరుగా అలా ఉంటారు. మేము ఒక సంఘాల కోసం చాలా పథకాలు తీసుకొని వస్తున్నాం. మీకు కూడా పని పెరిగినట్టుంది. చాలా పని అండ్ ఆన్లైన్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి, ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోతుంది. మేము చదువుకున్న చదువులకి ఈ ఆన్లైన్ పనులకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఆన్లైన్ డ్యూటీలు లేకుండా ఉంటే బాగుంటుంది. మాకు గ్రేడింగ్ ఇస్తున్నారు, ఆన్లైన్ డ్యూటీలు అంటున్నారు, మళ్ళీ అకౌంటింగ్ అని, లోకోస్ అని, ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పని భారం ఎక్కువ అవుతుంది. జీతాలు చూస్తే 5,000, సెల్ఫ్ నుంచి 5,000, మరీ తక్కువ అవుతుంది. మాకు పని భారం ఎక్కువ అవుతుంది. అందుకే మేము రేవంత్ సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మా పని చూసన్నా మా కష్టాన్ని గుర్తించి మాకు కొంచెం అంత జీతాలు ఇచ్చే ఏర్పాటు పెంచమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము ఉండబట్టే కదా ఈ జనాలు, ఇక డోక్రా మహిళలు ఇంతమంది వచ్చారంటే మేము విలేజ్ నుంచి మేము ఇంటింటికి తిరిగి మా తరపు నుంచి ఒక్కొక్క సమైక్య నుంచి ఒక్కొక్క 25 గ్రూపులు అంటే 250 మంది, 350 మంది అలా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చేది మేము కష్టపడేది మేము. అది ఆ సార్కి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ బస్సుల అద్దెక పథకం ఈ సర్కారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది. సో ఎట్లా అసలు ఈ స్కీమ్ ఏంటి, ఎట్లా బెనిఫిట్ అవుతున్నాయి మహిళా సంఘాలు? మహిళా సంఘాలకి చాలా బెనిఫిట్ అవుతుందండి. ఫ్రీ బస్ కదా, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పాపం లేని వాళ్ళు ఉంటారు, పేదరికంలో ఉంటారు. అద్దె బస్సులు అంటే ఏం లేదు, అద్దెకి మేము ఇచ్చాం కదా. మేము మహిళా మండలి తరపు నుంచి బస్సు కొని వీళ్ళు ఇదేంటి మాకు సబ్సిడీ లోన్ ఇస్తున్నారు సీఎం గారు. ఆ లోన్ మాకు తీసుకొని దానికి తోడు మేము మహిళా మండలి తరపు నుంచి ఇంకొంచెం అమౌంట్ వేసుకొని మీరు ఆ బస్సు ఒకటి సొంతంగా కొనుక్కొని దాన్ని రెంట్కి ఇస్తున్నాం. డిపార్ట్మెంట్ బస్ డిపోకి, ఆర్టీసీ డిపోకి ఇస్తే మేము మరి మాకు రెంట్ ఇస్తారు కదా, ఆ రెంట్ మేము అటు మేము తీసుకున్న లోన్ కడుతున్నాము. దాని మీద కొంచెం మాకు వస్తుంది ఆదాయం, అది వస్తుంది. సో సీతక్క వచ్చిన తర్వాత మహిళల కోసం ఎప్పుడు ఏదో ఒక స్కీమ్ పెడుతూనే ఉన్నారు. సో రీసెంట్గా ఇప్ప పువ్వుకు సంబంధించి నూనె తీయడం కావచ్చు, లేదంటే ఇప్ప పువ్వు లడ్డూలు కావచ్చు, విన్న తర్వాత ఏమనిపించింది? చేసామండి మేము భద్రాచలంలో ఇప్ప పువ్వు లడ్డూలు, రాగిపిండి లడ్డూలు, అలసింద లడ్డూలు అవన్నీ చేసి మా వివోలో ఆఫీసులో కూడా అమ్ముతున్నాం. చేసి డెవలప్ అవుతుంది. అవి కూడా మహిళలు చాలా డెవలప్ అవుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు మెయిన్గా అయితే భద్రాచలమే సోర్స్ ఇప్ప పువ్వుకి. అవునా? సో అంతకుముందు ఎట్లా ఉండే అసలు ఇప్ప పువ్వు అనే పేరన్నా ఉండేదా? పేరైతే ఉండేది కానీ అదే మామూలుగా సీజన్ అప్పుడు పువ్వు అమ్మేవాళ్ళు, ఆ రాముల వారి గుడి దగ్గర అమ్మేవాళ్ళు. ఇప్పుడు దాని ద్వారాగా ఇప్పుడు దాన్ని ఒక ఫుడ్కి మనకు సంబంధించిన దానిలాగా లడ్డూలు చేయడం, అలా అందరూ వాడడం, రాగి బిస్కెట్లని అలా అవి చేయడం, అవి అమ్మడం. అవి మాకు ఇక్కడ హైదరాబాద్లో కూడా దానికి మంచి పేరు వచ్చింది, ప్రైజ్ ఇచ్చారు మాకు. సో ఇది ఇంకా మిగతా మహిళలు నేర్చుకోవడానికి ట్రైనింగ్ క్లాసెస్ పెడతామని, తర్వాత సబ్సిడీ లోన్లు ఇచ్చి ఈ బిజినెస్ పెట్టిస్తామని సీతక్క అనౌన్స్ కూడా చేశారు. చేశారు మాకు బాగానే అనిపించింది. ఎందుకంటే వడ్డీ తక్కువ ఇచ్చి మీరు డెవలప్ అవ్వాలి, అలాగిస్తాం, మీరు చేసుకోండి, ఇంకా మీకు మీ తోటి మహిళల్ని చేర్పించండి, చెయ్యండి, మీరు బాగుపడాలి అని చెప్పారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా సంఘాలకి ఎట్లా ఉండే గుర్తింపు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుంది మేడం. ఇప్పుడే మాకు అన్ని రకాల లోన్లు ఇస్తున్నారు. మాకు కొన్ని ఫుడ్ ప్రాసెస్కి సంబంధించినవి వడ్డీ తక్కువకి ఇస్తున్నారు. మా మహిళలు ప్రతి చోట ఉంటున్నాం. ఇప్పుడు మహిళలు లేని చోటే లేదు. మాకు మంచి గుర్తింపు ఇచ్చారు. అప్పట్లో సంఘాలి అంటే పొదుపుకు మాత్రమే ఉండేది, లేదంటే వడ్డీలు. పొదుపుకు మాత్రమే కట్టుకునే వాళ్ళము.
ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ కట్టుకోవడం, ఆ వడ్డీ కట్టుకోవడం అలాగ ఉండేది. ఇప్పుడు రకరకాల అప్పులు ఇస్తున్నారు మాకు అట్లా. ఎంటర్ప్రైజెస్ కింద వడ్డీ లేని రుణాలగా సబ్సిడీ లోన్లు ఇప్పిస్తున్నాం. ఏది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు మహిళలు అభివృద్ధి చెందాలని, వాళ్ళు పేదవాళ్ళని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇప్పిస్తున్నారు. న్యూ ఎంటర్ప్రైజెస్ అలా 40,000 నుంచి సబ్సిడీ లోన్లు ఆ విధంగా అన్ని వాళ్ళకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ఎవరైతే లోన్లు తీసుకొని వ్యాపారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆ మహిళల్ని గుర్తించి మేము వాళ్ళకి ఎంటర్ప్రైజెస్ కింద లోన్లు ఇప్పించే ప్రయత్నాలు చేస్తాం. ఆ విధంగా వాళ్ళని డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? వేలచెరువు అండి. ఎట్లా ఉంది ఇక్కడ మీకు పథకాలు అన్ని కూడా ఈసారి ప్రవేశపెట్టిండ్రు? ఓకే మేడం, కన్ఫర్మ్గా ఉంది. మొత్తం మంచిగా చేస్తున్నారు అన్ని. సో ఇప్పటివరకు ఏ పథకాలు మీ వరకు వచ్చాయి? VLR వచ్చింది, బ్యాంక్ లింకేజ్ వచ్చింది, శ్రేణిది, సన్న బియ్యం, ఉచిత కరెంటు, మరి ఏం చెప్పొచ్చు కదా. సో మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి, వడ్డీ లేని రుణాలు కంటిన్యూ అవుతున్నాయి. సో గతంలో అంటే వడ్డీ లేని రుణాలు మాత్రమే పరిమితం అయ్యేది. సో ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ అన్ని మహిళా సంఘాల వరకు చేర్చారు. ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? మంచిగానే అనిపిస్తుంది. అన్నిటికీ అన్ని మంచిగా చేస్తున్నాయి మహిళా సంఘాలు, ఇబ్బంది లేకుండా అన్నిటికీ SHG సంఘాలలో చేరినందుకైనా వాటిని ఉపయోగించుకోవడానికైనా మహిళలు కూడా అందరూ మొగ్గు చూపుతున్నారు. నా పేరు రత్నకుమారి. నేను మేళ్ల చెరువుకి ఈఓఏగా పనిచేస్తున్నాను. నేను ఇప్పటివరకు అయితే మహిళా సమైక్య సంబంధించిన మాకు అన్ని పథకాలు మంచిగా వర్తిస్తున్నాయి. మాకు మహిళలకు మంచి రుణాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆడ మనిషి బయటికి వెళ్ళి ఒక రూపాయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేకపోయేది. ఒక ఆధార్ కార్డు చూపిస్తే ఇప్పుడు బ్యాంకులో 2 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా ఇస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది మాకు. అదొకటి చిన్న పిల్లల కాడ నుంచి ఇప్పుడు కిషోర బాలికల సంఘాలని, వృద్ధుల సంఘాలని ప్రతి ఒక్క మహిళ కూడా సంఘాలలో జాయిన్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రభుత్వం మాకు చాలా సంతోషంగా ఉంది. సో మహిళల కోసం ఎన్నో స్కీములు, ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్ స్కీమ్ కావచ్చు, లేదంటే వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఎట్లా ఉంది ఈ స్కీమ్స్ అని ఎట్లా ఉపయోగపడుతున్నాయి? మాకైతే ఫ్రీ బస్సులు చాలా ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడు మేము హైదరాబాద్ దాకా రావాలంటే మా సొంత ఛార్జీలతో రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మేము ఎంత దూరమైనా ఒక ఆధార్ కార్డు చూపిస్తే మాకు ఒక కిలో ఉంటుంది ఎక్కడ పోవాలన్నా. అందుకే చాలా హ్యాపీగా. సో మహిళా సంఘాల్లో ఇప్పుడు ఉండే స్కీమ్లు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి? మాకైతే వడ్డీల రుణాలు చాలా ఉపయోగపడుతున్నాయి. మా మహిళా సంఘాలకి ప్రతి ఒక్క సంఘానికి ELRలు వర్తిస్తున్నాయి. అదొకటి పిల్లలకైనా ఇప్పుడు మళ్ళీ లేడీస్కి మగ్గం వర్క్స్ అని ఫ్రీగా మేము పెట్టిస్తారు మా మండలం తరఫున. అట్లనే చాలా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ వడ్డీ లేని రుణాలతోటి అమ్మ ఒక్క నిమిషం ఉండు, తర్వాత ముచ్చట పెట్టుకుంటూ ఒక నిమిషం కూడా మాట్లాడు, రా ముందుకు రా. వడ్డీ లేని రుణాలు తీసుకొని ఎలాంటి బిజినెస్లు చేస్తున్నారు మీరు అక్కడ? ఎలాంటి వ్యాపారాలు? చాలా వ్యాపారాలు. చాలా మంది మహిళలు ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ చేస్తున్నారు. ఏందమ్మా అమలు చేయలేదు కాబట్టి వడ్డీ లేని రుణం అనేది ప్రారంభమైంది కదా, కానీ పావలా వడ్డీ లేదు, ఇంకా పడలేదు. ఇంకా పూర్తి స్థాయిలో వడ్డీ లేని రుణాలు అయితే రాలేదు మీకు? రాలేదు. సో పావులా వడ్డీలు పడుతున్నాయి. పాలాలు వడ్డీలు పడుతున్నాయి. అంటే వడ్డీ లేకుండా రుణాలు మాత్రం ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. బస్ సౌకర్యం బాగుంది, ఇంకా చెయ్యాలి. ఇంకా మాకు చేస్తే మేము ఇంకా ఆయనకు ఓట్లేసి ఇంకా గెలిపేస్తాం. ఇంకే మహిళల కోసం ఇంకేం చేయాలి? ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది మాకు ఇంతవరకు పెన్షనే పడలేదు. మా భర్త చనిపోయిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పెన్షన్ లేదు. మేము కోరుకునే ముందు ఫస్ట్ అదే, మాకు పెన్షన్ కావాలి. అది పెన్షన్ ఇస్తే ఆయన ధన్యుడు అవుతుంది. లేదు మా 4 సంవత్సరాలు అవుతుంది పెన్షన్ కోసం కొంత 100 మంది ఎదురు చూస్తున్నాం. పెన్షన్ మాత్రం అమలు చేయాలి. థ్యాంక్ యూ మేడం. నా పేరు యశోద, మేలచెరువు PSC. నేను ఆశ. వీళ్ళందరినీ తీసుకురావడానికి రేవంత్ సారు మాకు కలెక్టర్ కాడ నుంచి డ్యూటీ చేశారు మెడిసిన్ ఇవ్వడానికి. కానీ మంచి పథకాలు పెడుతుండు, చాలా బాగున్నాయి. కాదు మా జీతాలు పెంచట్లేదు. నేను మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నా. మా జీతాలు అయితే పెంచట్లేదండి. 18,000 చేస్తానన్నాడు, ఇంతవరకు అయితే అమలు కాలేదు. జీతాలు కూడా ప్రతి నెల 1వ తారీఖు పడతలేదు. 1వ తారీఖు ఖచ్చితంగా పడాలి. మాకు 18,000 జీతం కావాలి. మళ్ళీ ఇన్సూరెన్స్ కావాలి. అవి మాత్రం ముఖ్యంగా కావాలి. సీతక్క అనౌన్స్ చేసింది కదమ్మా 1వ తారీఖు వరకు జీతాలని, జూన్ 1 అమలు కావట్లేదు. ఈ నెల ఇప్పుడు ఈ రోజు 9వ తారీఖు, ఇంతవరకు కూడా జీతాలు రాలేదండి. రాలేదు.
మాకు మాత్రం ముందు జీతాలు ఫస్ట్ తారీఖు పడాలి, 18,000 వేతనం కావాలి. సో ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉందమ్మా ఆ నెల నుంచి పెండింగ్, ఈ నెల పోయిన మే నెల పెండింగ్. ఇంకా పడలేవు మీ జీతాలు. కానీ మేము చేసే LCDC సర్వే, పల్స్ పోలియో సర్వే అవి కూడా డబ్బులు రావట్లేదు, అవి కూడా డబ్బులు రావాలి. సో శ్రమకు తగిన ఫలితం లేదు, శ్రమకు తగిన జీతం లేదు. అమలు చేస్తా అంటుండు కానీ అందరికి చేస్తుండు కానీ ఆశాల కాడికి వచ్చే వరకు నిరాశ చేస్తున్నాడు. కానీ డ్యూటీలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. చేయక తప్పదు, చేస్తాం, మాకు నమ్మకం ఉంది, సార్ చేస్తారనే నమ్మకం ఉంది. సరే ఒక గత ప్రభుత్వంలో చేశారు, కేసీఆర్ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది కానీ మరి టైం ఇస్తుండే, ఎందుకు ఇస్తుందో అర్థం కావట్లేదు. మీ పేరేందమ్మా? నా పేరు రాములమ్మ మేడం, మేము కోలాడ నుంచి వచ్చినామండి. భూమి భారత కింద పట్టాలు అమలు చేస్తున్నాం, చేయలేరండి. భూమి భారత కింద చాలా కష్టపడుతున్నామండి మేము. భూమి భారత కింద పట్టాలు చేయాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మహిళా సంఘాల రుణాలు ఎట్లా ఉన్నాయమ్మా మీకు? మహిళా సంఘాలు మంచిగానే ఉన్నాయి మేడం, మంచిగానే ఉన్నాయి. కానీ వడ్డీ రుణమాఫీ అని అది పెట్టిండు, వడ్డీ లేకుండా అవి అయితే అమలు కాలేదు. కొంచెం దాని గురించి ఇబ్బంది పడతారు. సో మహిళా సంఘాల వాళ్ళకి ఇన్సూరెన్స్లు అన్నారు, ఇన్సూరెన్స్ రావట్లేదు మేడం, రాలేదు ఇంకా ఇంకా కాలేదు. మహిళలకి ఇంకేం చేస్తే బాగుంటుందమ్మా? మహిళలకి ఏం చేయాలి మేడం? ఈ పథకాలు అనేవి పెట్టే వదలాలి, మంచిగా చేయాలి.